ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని లాజికల్గా తీసుకుపోయినప్పుడే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను. ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, చేయాలి. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. తప్పకుండా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈయన నటించిన మొట్టమొదటి చిత్రం మన దేశం. ఇది 1949 నవంబర్ 24వ తేదీన రిలీజ్ అయింది. అంటే ఇప్పటికి చూసుకుంటే 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వజ్రోత్సవ సభలో ఒక మాట మాట్లాడారు. అదేంటంటే ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి. అయితే డిమాండ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈయన సమకాలీకుడైనటువంటి ఎంజి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మరణించిన తర్వాత వెంటనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చింది. అయితే ఎన్టీ రామారావుకి మాత్రం ఇంతవరకు అవార్డ్స్ ఏమీ దక్కాలి, ఒక పద్మశ్రీ తప్ప. అయితే ఇంత మహానటుడికి ఒక పద్మశ్రీ అవార్డు ఇంకేమీ రాలేదు. అంటే అప్పుడు కూడా నాగేశ్వరరావు ఎన్టీ రామారావు కలిపి అప్పుడు ఇది ఇచ్చారు పద్మశ్రీ అవార్డు. భారతరత్న అయితే ఇంతవరకు ఆయనకి రాలేదు. ఇది అభిమానులంతా కూడా చింతిస్తున్నట్టు విషయం. అయితే పద్మశ్రీ వచ్చి ఈరోజు మనం కనుక చూసుకుంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇవన్నీ ఉన్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అత్యున్నత అవార్డుగా కూడా పరిగణిస్తారు. మరి అలాంటి అవార్డు కూడా ఈయనకి రాలా. కారణం ఏంటి? ఇది కనుక మనం చూసుకుంటే ఇది అందరూ చర్చించుకోవాల్సిన విషయమే. ఇప్పుడు ఎస్వి రంగారావు ఉన్నారు, ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా రాలేదు. మహానటి సావిత్రి ఉన్నారు, ఆవిడకి ఏ అవార్డు రాలేదు, అంటే ప్రభుత్వం నుంచి. అలాగే కళాభినేత్రి వాణిశ్రీ ఉన్నారు, ఆవిడ మహానటి, ఆవిడకి ఏ అవార్డు రాలేదు. అంతెందుకు, జయసుధ ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి, ఎన్నో విభిన్న తరహా క్యారెక్టర్స్ చేశారు, ఆవిడకి పద్మశ్రీ వచ్చిందా అంటే రాలేదు. అంటే ఇంతమంది మహానుభావులు కనీసం పద్మశ్రీకి కూడా నోచుకోకపోవటం విధంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ఒక దురదృష్టకరమైన పరిస్థితి. నార్త్ ఇండియా చూస్తే కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళకి అవార్డ్స్ వచ్చేసాయి. కానీ జయసుధ లాంటి సీనియర్ నటి లాంటి వాళ్ళు కూడా రాలా. మరి ఎన్టీ రామారావు ఈ విధంగా వివక్షకు గురయ్యారా అంటే ఖచ్చితంగా వివక్షకు గురయ్యారు. కారణం ఏంటంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు కూడా చలనచిత్ర పరిశ్రమకి 2 కళ్ళు లాంటి వాళ్ళని మనం చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు అన్నటువంటి విషయం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉండేవి. ఈవెన్ కాంగ్రెస్ అధిష్టానంతో కూడా, అంటే ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రి కదా, ఆవిడతో కూడా ఈ సత్సంబంధాలు ఉండటం వల్ల ఆయనకి అవార్డులు రివార్డులు చాలా వచ్చాయని చెప్పి చెప్తుంటారు. అందులో వాస్తవం ఉందా లేదా అని పక్కన పెడితే ఒక విధంగా చూసుకుంటే ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే లాంటి అవార్డు కూడా వచ్చింది. కానీ ఎన్టీ రామారావుకి రాలేదు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు ఆయన వేయని పాత్ర అంటూ లేదు. మరి అలాంటి మహానటుడికి మరి గొప్ప అవార్డులు ఎందుకు రాలేదు అనుకుంటే కేవలం రాజకీయాలు. అవును, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ 1982లో స్టార్ట్ చేశారు. కానీ అంతకుముందు నుంచి కూడా ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగానే సినిమాలు తీసేవారు. అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఆయన సినిమాలు ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఉండేవి. మీరు మొట్టమొదటి కనుక చూసుకుంటే ఆయన వైఖరి తోడు దొంగలు అనేటువంటి సినిమా ఎన్ఐటీ బ్యానర్లో తీశారు. తోడు దొంగ అంటే ఏంటి? ఒక రైస్ మిల్లర్స్ ప్రజల్ని ఎలా పీడించి పిప్పి చేస్తారు ధాన్యం విషయంలో అనేటువంటి విషయాన్నే కానీ రైతుల విషయంలో కానీ వాళ్ళు చేసే మోసాలు ఈ తోడు దొంగల్లో చూపిస్తారు. ఇది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటగింపుగా తయారైంది. ఎన్టీ రామారావు ఏంటి ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి, ప్రజలను రెచ్చగొట్టడం ఏంటి,
ఇంతవరకు వాళ్ళు ఏదో స్తబ్దుగా ఉన్నారు కదా, లేనిపోయిన ఆలోచనలు కల్పిస్తున్నారు అన్న భావన అప్పట్లోనే కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చింది. అయితే తర్వాత కాలంలో కనుక చూసుకుంటే తాతమ్మ కళ, ఇది 1974లో రిలీజ్ అయింది. తాతమ్మ కళ వచ్చేప్పటికి అసలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారు. అంటే అప్పట్లో మీకు ఎవరైనా గుర్తుండే ఉంటుంది, ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇద్దరు లేక ముగ్గురు అనేది ఒక నినాదం ఉండేది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇద్దరు లేక ముగ్గురు తర్వాత చేయించుకోండి అని ఒక నినాదం అప్పుడు బాగా వచ్చింది. అయితే ఎన్టీ రామారావు మాత్రం తాతమ్మ కళలో ఎక్కువ మంది పిల్లలు ఉండాలి అని చెబుతూ అంతవరకు చెప్పడమే కాదు, ఈ సంపద అంతా కూడా కొంతమంది భూస్వాముల చేతుల్లోనే ఉంది, అంటే ఎక్కువ సంపద అంతా ఒకళ్ళ చేతుల్లోనే ఉంది, తక్కువ మంది వాళ్ళ కింద పీడిత తాడిత ప్రజలుగా ఉన్నారు అనే భావనతో వచ్చేటువంటి డైలాగ్స్ ఉన్నాయి. ఈ డైలాగ్స్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో నచ్చల. అయితే సెన్సార్ కట్లు కొన్ని పెట్టింది, కొన్ని పెట్టలేదు. మొత్తానికి ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేశారు, దాన్ని బ్యాన్ చేశారు. ఈ సీన్స్ అన్ని కట్ చేసేయాలని. ఇంకా తప్పదు, ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది, సెంట్రల్లో వాళ్ళదే, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అప్పట్లో. తర్వాత ఎన్టీ రామారావు కొన్ని సీన్స్ కట్ చేశారు. మళ్ళీ 1975 సంవత్సరంలో తాతమ్మ కళ మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ విధంగా చూసుకుంటే ఆయనకి ఎన్టీ రామారావు మీద అప్పటికే ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది వాళ్ళకి. అయితే ఇది పరాకాష్ఠకి చేరింది మాత్రం యమగోళ సినిమాలు. యమగోళ 1977లో రిలీజ్ అయింది. అప్పటికి ఎమర్జెన్సీ పెట్టడం తీసేయడం కూడా జరిగింది. 75 to 77 ఎమర్జెన్సీ. ఈయన ఇక్కడ రచయితకి ఏం చెప్పారంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండే డైలాగ్స్ రాయమని చెప్పారు. అయితే దీనికి ప్రొడ్యూసర్ ఎస్ వెంకటరత్నం ఆయన భయపడ్డారు. సార్ మీరు ఇలాగా డైలాగ్స్ పెడితే రేపు ఎలా బతకాలంటే ఏం పర్వాలేదు బ్రదర్ అని చెప్పి కొన్ని డైలాగ్స్ కనుక మీరు చూసుకుంటే ఇందులో ఎన్టీ రామారావు నరకంలోకి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజుగా నటించేటువంటి సత్యనారాయణ చాలా సీరియస్గా ఉంటారు. చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య ఆయన చూసి ఏంటి ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతారు. ప్రజలంతా ఒకసారి థియేటర్లో నవ్వుతారు. నిజమే, నవ్వారు కూడా. అలాగే ఇంకో విషయంలో ఒక డాక్టర్ని తీసుకొస్తారు. ఈ డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారని అడుగుతాడు యమధర్మరాజు. ఈయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాడు మహాప్రభు అని చెప్తాడు చిత్రగుప్తుడు. అయితే తప్పే ఉంది అంటాడు. కాదండి, ప్రభుత్వం చెప్తే నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాను, నాకు ఒక కోటా ఇచ్చారు, ఆ కోటా ప్రకారం చేశారంటే ఏంటి ఆ ప్రభుత్వం అని అడుగుతాడు. ప్రభుత్వం కాదు సార్, ఒక యువజన నాయకుడు, ఆయన ఇవన్నీ చేయించాడంటే తీసుకొచ్చారు అతన్ని అంటాడు. తేలేదు అని అంటారు. ఇంకా అది రాలేదని చెప్తారు నరకానికి. ఈ డైలాగ్స్ కనుక చూస్తే అప్పటి జనాలకు అర్థం కాలేదు, కానీ కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అర్థమైంది ఏంటంటే సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ టైంలో చాలామందికి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అందరికీ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేశాడు అనే అపవాదు కూడా ఉంది. కొంతమంది నిజమని కూడా అంటారు. దీన్ని యాజ్టీజ్గా కొన్ని డైలాగ్స్ మార్చి పెట్టేటప్పటికీ కాంగ్రెస్ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. దాంతో ఇందిరాగాంధీ కూడా కొంత కోపం వచ్చింది ఎన్టీ రామారావు మీద. కానీ ఆ కోపం బయటికి రాలా, మనసులో అయితే పెట్టుకుంది. తర్వాత కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగింది ఆయన ఇంటి మీద, ఏమీ దొరకలేదు. సరే ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారేమో ఆవిడ, మనకి తెలియదు. అయితే బొబ్బులి పులి దగ్గర అవకాశం వచ్చింది. బొబ్బులి పులి అసలు సెన్సార్కి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఆ సినిమా రిలీజ్ చేయలే. తను రివైజింగ్ కమిటీకి పంపించారు. రివైజింగ్ కమిటీ పంపించినా కూడా అక్కడ కూడా యాక్సెప్ట్ చేయలే. చివరికి దాసనరావుకి డౌట్ వచ్చింది అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని. అప్పుడు చాలామంది పెద్దలు కలగజేసుకొని, ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి సినిమా నటుడు, ఈయన ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా రిలీజ్ అయ్యేట్టుగా చేశారు. దాంతో బొబ్బిలి పులితోనే ఒక వివాదం అయితే వచ్చేసింది. తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టడం ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా కాంగ్రెస్కి కంటగింపుగానే తయారైంది. మీరు కనుక చూసుకుంటే మరి ఆయన చేసినటువంటి అనేక సినిమాలు కనుక చూసుకుంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం. నా దేశం కూడా అంతే. నా దేశం చాలా వరకు డైలాగ్స్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఇందులో ఒక క్యారెక్టర్ని పెట్టి మాట్లాడినట్టుగా ఉంటుంది, కానీ ఆ డైలాగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆయనకు వ్యతిరేకంగా ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాగే శ్రీ విరాట్ పర్వం దగ్గర చూసినా అలాంటి డైలాగ్సే, రాఘవేంద్ర స్వామి చరిత్ర చూసుకున్నా అలాంటి డైలాగ్సే. ఇలాంటి ఏ సినిమా చూసినా కూడా కొన్ని డైలాగ్స్ ఈయన ఇలాంటివి పెట్టేవాళ్ళు. కాబట్టి ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ అంటే పడేది కాదు. ఎంజి రామచంద్రన్ తమిళనాడులో కనుక చూసుకుంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి. కానీ ఎన్టీ రామారావు మాత్రం ఎప్పుడు కూడా కాంగ్రెస్తో ఆయన పడేది కాదు, వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటూ వచ్చారు. తన పదవీ కాలం 7 సంవత్సరాల ఉన్నత కాలం కూడా
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే వచ్చారు. చివరి వరకు 1994లో ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయనకి ఏ అవార్డులు కూడా రావడానికి ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ఎవరు సాహసించలేదు. అయితే తర్వాత కాలంలో ఆయన మరణించిన తర్వాత భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అనేకసార్లు కోరింది. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే ఆయనకి అసలు భారతరత్న అవార్డు ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన భార్య సతీమణి మరి లక్ష్మీపార్వతి ఉన్నారు. లక్ష్మీపార్వతి అవార్డు తీసుకోవాలి యాక్చువల్గా, ఒకవేళ కనుక ఇస్తే. ఇది ఆ కుటుంబ సభ్యులకి చాలామందికి ఇష్టం లేదు అని చెప్పి చెప్తుంటారు. అయితే ఇప్పుడు అది బైపాస్ కూడా చేయొచ్చు, ఎందుకంటే అది వాళ్ళకే ఇవ్వాలి లేదు, కుటుంబంలో పెద్ద కొడుకు కూడా ఇవ్వచ్చు. అది వాళ్ళ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. ఏదేమైనా సరే ఎన్టీ రామారావు ఒక మహానటుడు, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఇన్ని చేసినా కూడా ఆయనకి మాత్రం చాలా పెద్ద అత్యున్నత అవార్డులు అయితే ఏమీ రాలేదు. కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు కనుక చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో మరి తెలుగుదేశం ప్రభుత్వం చాలా సపోర్ట్ ఇస్తోంది సెంట్రల్లో. ఈరోజు వీళ్ళు చాలా సన్నిహితంగా ఉన్నారు, బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ సమయంలో అయినా సరే ఎన్టీ రామారావు కనుక భారతరత్న అవార్డు ఇవ్వగలిగితే ఆయనకి సముచిత న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక మహానటుడు, కళామ తల్లికి ఎన్నో సేవలు చేసి ఒక దర్శకత్వం చేశారని, ప్రొడక్షన్లో నిర్మాతగా చేశారు, అలాగే ఎన్నో సినిమాలు ఆయన మహానటుడిగా చేశారు, అలాగే ముఖ్యమంత్రిగా ఎన్నెన్ని సేవలు చేశారు. తన పాత్రలు ఏవైతే చేశారో ఆ పాత్రలన్నీ ఆయనకి మదిలో నెలకొని ఏవేవైతే సమాజానికి కావాలో అవన్నీ చేసి పెట్టారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు కనుక చూసుకుంటే భారతరత్న అవార్డు కనుక ఇచ్చినట్టయితే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారు. అలాగే వాళ్ళ మదిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు కనుక ఈ పని చేసినట్టయితే ఆయన నిజంగా ఆయన సేవలకి ఒక నిరుపమానటువంటి అత్యున్నత కిరీటం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు ఆయన చేసినటువంటి ఈసారి డిమాండ్ మాత్రం చాలా సీరియస్గా చేశారు. కాబట్టి రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం మరి ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇస్తుందని చెప్పి ఒక విధంగా అది ఇచ్చినట్టయితే ఆంధ్రులకే అదొక గౌరవ కారణం. ఈరోజు మన సినిమాలు కనుక చూసుకుంటే జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తున్నాయి. చాలామంది కనుక చూసుకుంటే భారతదేశంలోనే కాదు వరల్డ్లోనే ఈరోజు మన సినిమా స్థాయి పెరిగింది. భారతరత్న అవార్డు కనుక ఎన్టీఆర్కి ఇచ్చినట్టయితే ఆ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. రావాలని కూడా మనం కోరుకుందాం.